అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను నూడిల్స్ రెసిపీ చూపిస్తున్నానండి. మ్యాగీ నూడిల్స్ కాకుండా మనకు బయట లూజ్గా దొరుకుతాయి కదా, ఆ నూడిల్స్ను హాట్ వాటర్లో వేసుకొని చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. బయట మనకి బళ్ళ మీద చేస్తారు కదా, ఆ టేస్ట్తో చాలా కంఫర్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా తీసుకున్న నూడిల్స్ను హాట్ వాటర్లో హాఫ్ బాయిల్ చేసుకొని ఉడికిన తర్వాత దానిలో నుంచి నూడిల్స్ తీసి కన్నాల గిన్నెలో వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే నూడిల్స్ పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇంకా ఈ నూడిల్స్లోకి మనకు కావాల్సిన మిశ్రమం ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం బీన్స్ ఒక హాఫ్ కప్పు వరకు కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న నూడిల్స్ని బట్టి. క్యాప్సికమ్ 2 క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 2 క్యారెట్స్ని సన్నగా తురుముకోవాలండి. క్యారెట్ని చూశారు కదా, ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టాను మీకు. కొత్తిమీర కూడా కొంచెం తీసుకోవాలి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని నేను అన్నీ కట్ చేశాక చూపించానండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి కడాయిలో. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ అంతా కూడా బాగా రోస్ట్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అన్నీ మనం వేస్తాం కదా ఇంగ్రీడియంట్స్తో పాటు, అది కూడా ఫ్రై అయిపోతుంది. అందుకని రోస్ట్ అవ్వాల్సిన పని లేదు అన్నాను. నెక్స్ట్ మనకు ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని, బీన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న నూడిల్స్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. అట్లానే గరం మసాలా, జీలకర్ర పొడి ఒక స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ బాగా హై ఫ్లేమ్ మీదే బాగా రోస్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయినాక ముందుగా క్యారెట్ కూర పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు క్యారెట్ ముక్కలుగా కట్ చేస్తే ముందే బీన్స్తో పాటు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా, చూడండి నూడిల్స్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ మిశ్రమాన్ని వేసుకొని గ్రేవీ మిశ్రమం అంతా కూడా నూడిల్స్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా పైకి తేలుస్తూ కలపాలండి. అప్పుడే నూడిల్స్ మనకి దారాలుగా వేలాడుతూ ఉంటుంది. లేదంటే క్లమ్జీగా మెత్తగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా. లేదంటే మన గారెలు వేస్తాం కదా, వాటితోనన్నా ఇలా టాస్ చేస్తూ పైకి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, నూడిల్స్ అంతా కూడా మసాలా మిశ్రమం బట్టి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇంతేనండి నూడిల్స్ మిశ్రమం. ఇప్పుడు మనము టమాటా సాస్ ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. షెజ్వాన్ సాసు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నామండి. చూశారు కదా, అలాగే టమాటా సాసు, సోయా సాస్ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి నూడిల్స్. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా చేసి నూడిల్స్ని మనం సర్వ్ చేస్తే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.